దేశం అభివృద్ధి చెందాలంటే ముందుగా గ్రామాలు ప్రగతిని సాధించాలని ఎంపీ టీకే అరుణ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం మాధారం గ్రామంలో సామాజిక శుద్ధ జల యంత్రాన్ని ప్రారంభించిన ఆమె అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వికసిత్ భారత్ జీ రామ్జీ ద్వారా గ్రామాల్లో ఉన్న సమస్యలను గుర్తించి గ్రామ సభల్లో ఆమోదంతో పేద ప్రజలకు ఉపాధి కల్పిస్తూ అభివృద్ధి పనులు చేపట్టేలా చేయనున్నట్లు తెలిపారు. యువతకు వృత్తి నైపుణ్యాలను గుర్తించి ఆర్థిక భరోసా కల్పించేలా చట్టం రూపొందించడం జరిగిందన్నారు. గతంలో ఉన్న 100 రోజుల పని దినాలను 125 రోజుల వరకు పెంచారన్నారు. వ్యవసాయ పనుల సమయంలో 60 రోజుల విరామం కల్పించినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రంలో 40% నిధులు కలిపి ఇస్తే గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. వికసిత్ భారత్ జీ రామ్జీ 40% నిధులపై దుష్ప్రచారం చేస్తుందన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ 40% నిధులు కల్పమన్నందుకు ఇలాంటి దుష్ప్రచారం చేస్తుందన్నారు. కేంద్రం ఇస్తున్న ఇటువంటి నిధులు ఏమాత్రం తగ్గడం లేదన్నారు. అనంతరం వివిధ పార్టీల నుండి బీజేపీలో చేరిన వారికి పార్టీ కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిరుపేదల సన్నిధివి మనసున్న మారానివి ధైర్యం అదే విధంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా గ్రామ సభలో గ్రామ అవసరమైనటువంటి ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి అవసరమైనటువంటి ప్రతి ఒక్క భవనాలు కూడా మన గ్రామాల్లో ఉండేటటువంటి విధంగా ఈరోజు వికసిత్ భారత్ జీ రామ్జీ అనేటటువంటి చట్టం ద్వారా నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని కల్పించిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఒక దుష్ప్రచారం చేస్తా ఉంది. ఏమనంటే కాంగ్రెస్ పార్టీ వికసిత్ భారత్ ఈరోజు వికసిత్ భారత్ పేరు పెట్టినందుకు అంటే వికసిత్ భారత్ అనేది 2047 అంటే మనకు స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తయితే 2047కి 100 ఏళ్ళు పూర్తయినాటికి మన భారతదేశం ప్రపంచ దేశాలు అన్నింటిలో కల్లా కూడా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈరోజు ఆ లక్ష్యాన్ని ముందర పెట్టుకొని ముందుకు పోతున్నారు. మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా అభివృద్ధి పనులు నడిపించాలనేటువంటి కార్యక్రమాలు తీసుకోబోతున్న నేపథ్యంలో మరి ఈరోజు ప్రతి గ్రామం అభివృద్ధి చెందినాడు. ప్రతి ఒక్క పేదవాళ్ళు ఆర్థికంగా స్థితిమంతులు అయినాడే. ప్రతి ఇంట్లో పిల్లలు చదువుకున్నటువంటి వాళ్ళు అయి ఉండాలి. ప్రతి ఒక్కరికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎవరికైనా కల్పించడానికి నైపుణ్యంతో కూడినటువంటి విద్యను అందించాలి. ఇవన్నీ అందినాడే ప్రతి ఒక్క పేదవాడు ఆర్థికంగా స్తోమత కలిగినప్పుడే ఆ గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. అప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈరోజు ఆ లక్ష్యంతో